హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇందాకే 'నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ చూశాను. మనందరికీ తెలిసిందే దిస్ డాక్యుమెంటరీ ఈస్ బేస్డ్ ఆన్ నయనతారాస్ లైఫ్. నా వరకైతే ఈ డాక్యుమెంటరీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వలేదు. డీటెయిల్స్‌లోకెళ్తే ఈ డాక్యుమెంటరీని మనం 2 హాఫ్స్‌లో డివైడ్ చేయొచ్చు. విఘ్నేష్ శివన్ గారు నయనతార గారి లైఫ్‌లోకి రాకన్నా ముందుది మనం ఫస్ట్ హాఫ్‌గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ వచ్చిన తర్వాత పార్ట్‌ని మనం సెకండ్ హాఫ్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఈ డాక్యుమెంటరీ వచ్చేసి 1 అవర్ 22 మినిట్స్ వరకు ఉంది. మనకి ఫస్ట్ 5-10 మినిట్స్ నయనతార గారి చైల్డ్‌హుడ్, ఆవిడ అకాడమిక్ కెరియర్ అండ్ పేరెంట్స్‌తో ఆవిడ స్పెండ్ చేసినటువంటి టైమ్ అవన్నీ చూపిస్తారు. ఈ పార్ట్ వరకు డాక్యుమెంటరీలో బాగా చూపిచ్చారు. ఇన్‌ఫాక్ట్ ఆవిడ కొన్ని చైల్డ్‌హుడ్ వీడియోస్ గూడా డిస్‌ప్లే చేశారు. అవి గూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఆవిడ సినిమా జర్నీని చూపిస్తారు. అండ్ సర్ప్రైజింగ్‌లీ ఆవిడకి ఫస్ట్ ఆపర్చునిటీ పెద్దగా స్ట్రగుల్ కాకుండానే వస్తుంది. ఈ విషయం నాకు ఇప్పటివరకు తెలీదు. సో, ఇట్ వాస్ సంథింగ్ న్యూ టు మీ. అండ్ అక్కడి నుంచి ఆవిడ మూవీ కెరియర్‌లో అండ్ పర్సనల్ లైఫ్‌లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్ అన్నిటిని బ్రీఫ్‌గా వివరిస్తారు. అండ్ వన్స్ విఘ్నేష్ శివన్ గారి ఎంట్రీ వచ్చిన తర్వాత మెయిన్ ఫోకస్ అనేది లవ్ స్టోరీ మీదకి షిఫ్ట్ అవుతది. అండ్ ఈవెంచువల్లీ వాళ్ళ మ్యారేజ్ ప్రిపరేషన్, మ్యారేజ్ అండ్ ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు ఈ డాక్యుమెంటరీలో. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఆవిడ లైఫ్ జర్నీని కంప్లీట్‌గా చూపించినట్టే ఈ డాక్యుమెంటరీలో. అదే ఈ డాక్యుమెంటరీకి పెద్ద ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇక మైనస్‌ల విషయానికొస్తే ఈ డాక్యుమెంటరీలో ఆవిడ లో ఫేజెస్‌ని సరిగ్గా చూపించలేదు. అంటే మనకేవో పైన పైన కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసేసి వదిలేస్తారు. పెద్దగా డీప్‌గా వెళ్లరు. మరి అలా ఎందుకు చేశారో నాకు తెలీదు. ప్రాబబ్లీ లీగల్ ఇష్యూస్ అవాయిడ్ చేయడానికని నేను అనుకుంటున్నాను. కానీ దానివల్ల ఏమైందంటే ఆవిడ లో ఫేజెస్ గురించి మెన్షన్ చేసిన ప్రతిసారి మనం కనెక్ట్ అవ్వలేకపోతాం. మనకి ఇలాంటి బయోపిక్ థీమ్ ఉన్నటువంటి డాక్యుమెంటరీలో లో ఫేజెస్ గురించి ఎంత బాగా చూపిస్తే అంత బాగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కానీ ఈ డాక్యుమెంటరీలో ఆ లో ఫేజెస్ గురించి పెద్దగా డిస్కస్ చేయకపోవడం వల్ల ఆ లో ఫేజెస్ నుంచి బయటికి వచ్చిన ఏవైతే సీన్స్ ఉంటాయో ఆ సీన్స్ ని చూసి మనం పెద్దగా ఎక్సైట్ అయ్యే ఛాన్స్ ఉండదు. కానీ అట్లీస్ట్ ఆ లో ఫేజెస్ గురించి ఎంతో కొంత మెన్షన్ చేయడం వల్ల డాక్యుమెంటరీ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే నడిచింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నయనతార గారు ఆల్ 4 సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మూవీస్ లో వర్క్ చేశారు. ఆవిడకి అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ లో మంచి క్రేజ్ ఉంది. సో ఈ డాక్యుమెంటరీ అనౌన్స్ చేసినప్పుడు నేను అన్ని సౌత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీస్ నుంచి చాలా మంది స్టార్స్ వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ ని ఎక్స్‌ప్రెస్ చేస్తారని అనుకున్నాను. కానీ ఈ డాక్యుమెంటరీలో తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పర్సనాలిటీసే ఎక్కువ ఉన్నారు. మిగతా ఇండస్ట్రీస్ లో ఉన్న పర్సనాలిటీస్ కూడా ఉన్నారు గానీ ఒక ఇద్దరు ముగ్గురు వరకే ఉన్నారు. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చెప్పారు గానీ ఓవరాల్‌గా చూసుకుంటే పెద్దగా వాల్యూ యాడ్ చేయలేదేమో అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ డాక్యుమెంటరీలో మ్యారేజ్ ప్రిపరేషన్‌ని చాలా గ్రాండ్‌గా చూపించారు. అక్కడి వరకు టీమ్‌ని అప్రిషియేట్ చేయాలి. బట్ ఆ పార్ట్ కొంచెం లెంథీగా ఉండింది. మేబీ ఆ మ్యారేజ్ ప్రిపరేషన్ పార్ట్‌ని కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. సో ఓవరాల్‌గా చెప్పేదేంటంటే మీరు గనక ఈ డాక్యుమెంటరీని చూడాలనుకుంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. 'నయనతార' గారి లైఫ్‌లో మనకి తెలియని కొన్ని డీటెయిల్స్‌ని ఈ డాక్యుమెంటరీలో ఖచ్చితంగా రివీల్ చేశారు. బట్ మెజారిటీ ఆఫ్ ది అదర్ డీటెయిల్స్ మనందరికీ ఆల్రెడీ తెలుసు. ఎస్పెషల్లీ హర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వుడ్ హావ్ డెఫినెట్‌లీ నోన్ ఇట్. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ ఫ్రీగానే అవైలబుల్ ఉంది. సో ఒకవేళ చూడాలనుకుంటే ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకొని ఈ డాక్యుమెంటరీని చూడండి. ఇది ఇవాల్టికి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. Until next time, stay safe. Thank you.